నిజంగా మీరు అన్నట్టు ప్రౌడ్ మూమెంట్ అండి ఇది మా 35 టీం అందరికీ. నాకు 2015లో ఆనంద్ నగర్ కాలనీలో ఒక 20 minutes చెప్పాడండి ఈ కథ. 2015 చిన్న కథగా చెప్పాడు నాకు ఈ లైన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ కథ స్టార్టింగ్. ఇప్పుడు నేషనల్ రేంజ్ తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో నిలబెట్టాడు సినిమాని. ఈ 10 ఏళ్ళ జర్నీలో నేను చూశాను సార్, మనోడి జర్నీ మొత్తం నేను చూశాను. అడుగులు కష్టాలు ఇవి చాలా చాలా ఉన్నాయి. నిజంగా నిన్నటి వరకు అనిపించింది అంటే ఈ 10 years జర్నీ వచ్చా నిజంగా ఒక ఇన్స్పిరేషన్, ఆదర్శం ఇది. ఎందుకంటే నాకు తెలుసు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఎవరో మన ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూ చెప్పండి 10 years జర్నీ అన్నారు. డెఫినెట్లీ చెప్తే ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా ఆదర్శంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గర నుంచి చూసినాను కాబట్టి నాకు తెలుసు అది. అండ్ అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ స్నేహం అండి పరిచయం. అంటుంటారు కదా చిరుగని చొక్కాయిన దొరకు మంచి పుస్తకం కనుక అని. నిజంగా నందు ఒక మంచి పుస్తకం లాంటి చూడండి. అందులో చాలా చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్నేహం గురించి క్రియేటివ్ పరంగా ఇంకా లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ ఉంటుంది. నిజంగా ఒక మంచి పుస్తకం అంటాడు. నిజంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో అందులో నేను ఒక చిన్న పార్ట్ అవ్వడం ఒక ఫస్ట్ ఎయిడీగా వచ్చేసింది ఈ సినిమాకి నేను. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. నెక్స్ట్ అరుణ్ వీడియో ఫస్ట్ ఆడిషన్కి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వీడియో వచ్చాడండి. వీడియో సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఆడిషన్కి వచ్చినాడండి. కరెక్ట్గా నాకు డేట్ గుర్తులేదురా, ఫస్ట్ వీడియో వచ్చాడండి. నిజంగా వెరీ హ్యాపీ రా అబ్బాయి. నిజంగా మీ పేరెంట్స్ సంకల్పం చాలా గట్టిది. నేషనల్ అవార్డు కొట్టి ఇంకా ఇంకా చాలా అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. చదువు కూడా బాగా చదువుకో, షూటింగ్లో కాకుండా. ఓకే ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా చాలామంది థియేటర్లో మిస్ అయ్యారండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను. ఒక పేరెంట్ 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ పేరెంట్స్తో ఓటీటీలో చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు పిల్లలు సినిమా అయిపోయిన తర్వాత 1 గంట సేపు చదువుకున్నారంట. అంటే ఆయన చాలా బాగా ఉద్వేగం ఫీల్ అయ్యి ఆ పోస్ట్ పెట్టారనమాట. ఆ పోస్ట్ చదివినప్పుడు నిజమే కదా, చాలా సినిమా అనేది మంచి ఇన్స్పైర్ చేసింది. అంటే ఈ రోజున 2 పిల్లలు చాలామంది ఇన్స్పైర్ అయ్యిందని నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ పోస్టులు పెడతా ఉంటే అవి చూస్తుంటే చాలా నిజంగా అది అంటే యాక్చువల్లీ మన హ్యాపీ డేస్ అంటాం కదా, ఆనంద భాషలు అవి నిజంగా వచ్చినాయి. సో విశ్వప్రో ఇది కొంచెం రిలీజ్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం. ఇదే నాకు మంచి టైం అనిపిస్తుంది. అదే రిక్వెస్ట్ కాదు, డిమాండే వస్తుంది. బాగుంటుంది అంతే కదా. అదే ఇది ఒక 35 తరపు నుంచి లాస్ట్ అప్లికేషన్ సార్. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అప్పుడు సెకండ్ చేద్దాం సార్, మళ్ళీ చేద్దాము. అంటే అది అదే నిజంగా వెరీ హ్యాపీ. అండ్ నాతో పాటు వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరుకొని అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఓకే నాకు కూడా థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఒక స్క్రీన్ ప్లేని ఒక పుస్తకంగా చేసి పబ్లిష్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేమ్ ఐ డోంట్ సారీ. వెంకట సిద్ధారెడ్డి గారికి వాళ్ళ టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున అన్న డైరెక్షన్ అన్న మల్లికన్న వినోద్ అన్న అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.